నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం జరిగింది. సీనియర్ ప్రొఫెసర్ గోపాల్ రాజ్ పై చాకుతో దాడి చేసిన విద్యార్థి. ప్రొఫెసర్ గోపాల్ రాజ్ ను వైద్య చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన ట్రిపుల్ ఐటీ అధికారులు. ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ 1వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి వినయ్ పురుషోత్తం ల్యాబ్ చివరి పరీక్షలకు హాజరు కాకపోవడంతో పరీక్షలకు హాజరు కావద్దని నోటీసు ఇచ్చిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఈ రోజు ల్యాబ్ పరీక్షకు అనుమతించాలని విద్యార్థి కోరగా అనుమతించకపోవడంతో ప్రొఫెసర్ గోపాల్ రాజ్ పై కత్తితో దాడి చేసి గాయపరిచిన విద్యార్థి. నూజివీడు పట్టణ పోలీసులు అదుపులో ప్రొఫెసర్ గోపాల్ రాజ్ పై దాడి చేసిన విద్యార్థి విచారణ చేపట్టిన నూజివీడు పోలీసులు. నా పేరు గోపాల్ రాజ్ అండి. నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ట్రిపుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఎంటెక్ కి 2 థియరీ 2 ల్యాబొరేటరీ కోర్సెస్ తీసుకుంటున్నాను ఈ సెమిస్టర్. 2 ల్యాబొరేటరీ కోర్సెస్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఒకటి, పేమెంట్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఒకటి, 2 కూడా నేనే హ్యాండిల్ చేశాను. ఈ వినయ్ పురుషోత్తం అనే అబ్బాయి ఎంటెక్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్ లో కూడా అటెండెన్స్ సరిగ్గా లేకపోయినా కొంతవరకు వారికి మెడికల్ అనో లేదంటే ఇంకోదే హెల్ప్ చేసి వాటిని ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అలౌ చేసాం. అప్పుడు కూడా హెచ్ఓడి గారి దృష్టికి తీసుకెళ్ళాము, తర్వాత డైరెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. వాళ్ళ పర్మిషన్ తో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అలౌ చేసాము. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు సెకండ్ సెమిస్టర్ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. నా ల్యాబ్స్ అవడం వల్ల నేనే కండక్ట్ చేస్తున్నాను ఎగ్జామ్స్ కూడా. ఈ క్లాస్ లో 14 మంది స్టూడెంట్స్ ఉంటారండి. ఈ 14 మంది స్టూడెంట్స్ లో 3 అమ్మాయిలు, మిగతా 11 మంది అబ్బాయిలు. సో నేను హాల్లోకి వచ్చేసరికి 14 మంది ఉన్నారు. ఈ వినయ్ ఏంటంటే సెమిస్టర్ మొత్తంలో ఒక్క ల్యాబ్ కూడా చేయలేదండి. 2 ల్యాబ్లు కూడా నేనే హ్యాండిల్ చేశాను. ఒక్క రోజు కూడా ఒక్క ల్యాబ్ కూడా చేయలేదు. రికార్డు కానీ అబ్జర్వేషన్ కానీ ఏమీ కూడా సబ్మిట్ చేయలేదు. అంటే ఆబ్వియస్ గా వాడు క్లాసులకే రాకపోతే ఇంక రికార్డు ఎట్లా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు కదా. సో వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేదు కదా, ఎగ్జామ్ నేను నీకు కండక్ట్ చేయలేను, నువ్వు హెచ్ఓడి గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను. హెచ్ఓడి గారి దగ్గర మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టున్నాడు. నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు. మీరు పర్మిట్